దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మార్పు నొందిన జీవితం. ప్రభు అయిన యేసు క్రీస్తు యెరికో అనే పట్టణానికి సమీపించినప్పుడు జరిగిన సంఘటన ఈ వాక్య భాగములో వ్రాయబడి ఉంది. ప్రియులరా, ఆ ఊరిలో జక్కయ్య అను పేరు గల ధనవంతుడైన వ్యక్తి ఉన్నాడు. అతని ఉద్యోగం పన్నులు వసూలు చేయటం. అయితే ప్రజలలో అతనికి ఉన్న పేరు పాపి. అతడు యేసును చూడాలి అనుకున్నాడు. కానీ యేసు చుట్టూ జనులు గుంపుగూడి ఉన్నందున, అతడు పొట్టివాడైనందున యేసును చూడలేక అక్కడే ఉన్న మేడు చెట్టు ఎక్కి ప్రభువును చూచుటకై వేచి ఉన్నాడు. ప్రియులరా, యేసు అతని దగ్గరకు వచ్చి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే అతడు సంతోషంతో యేసును చేర్చుకున్నాడు. ప్రియులరా, వెంటనే అతని ఇంటిలో నుండి నీతి ప్రవహించింది. అతడు తన పాపమును అంగీకరిస్తున్నాడు. అన్యాయానికి ప్రతిగా 4 రెట్లు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులరా, బీదలకు ఆస్తులో సగం ఇచ్చేస్తున్నాడు. యేసు ఆ రీతిగా చేయమని బోధించలేదు. కానీ యేసు యొక్క సన్నిధి జక్కయ్యను, అతని ఇంటిని మార్చింది. యేసే ఈ గృహాధిపతి అని బోర్డు ఉన్న చాలా ఇండ్లలో ఈ మార్పు లేకపోవడం విచారం. ప్రియులరా, లేనిపోని ప్రక్కదారుల్లో గృహాలు, జీవితాలు నింపుకుంటూ క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. జక్కయ్య జీవితం ఇలాంటి వారికి ఆదర్శవంతం కావాలి. యేసు ఉన్న చోట ఆధ్యాత్మిక నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. పాపి పరిశుద్ధుడుగా, అక్రమం క్రమముగా, అవినీతి నీతిగా మారిపోయి రక్షణ నిలయాలుగా జీవితాలుంటాయి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యేసు జక్కయ్య ఇంటిలో ప్రవేశించుటకు ఇష్టపడినట్లే నేడు మనము ప్రార్థిస్తే మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయన నివసిస్తాడు. మనం ఆయన సాహచర్యం ద్వారా లోకములో నీతి ప్రవాహాలుగా జీవించగలం. కనుక మనము మార్పు నొందిన జీవితము కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. నేటి మా పనులలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి నాయన. ఈ సమయంలో ప్రభు సంఘమంతటిని దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానమును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతిరోజు ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దినదీవెనల చేత మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ సంఘమంతటికి మీ కుటుంబాలకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.